రెండో దశలోని పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి మన సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించున్నాము. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకొనవలనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగలు పనిచేయచు జీవనం చేస్తేవి. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవడం వల్లని మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగూ చేసేది కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొచ్చున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచు సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడిన యెడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి. అయినను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభు మీకందరికీ తోడైయుండునుగాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రిక యందు అదే గుర్తు. నేను వ్రాయట ఇలాగే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆస్వాదించును గాక. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, ఒక వాక్యం ప్రభా మా హృదయం మీద ఫలించడానికి, వాక్యానుసారంగా మేము జీవించడానికి సాయం చేయ ప్రభా. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.